మీరు అందరిని కలిసాను, మిమ్మల్ని కలిసినట్లేదు కదా, మిమ్మల్ని కలిసాను. ఇది మీకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పొలిటికల్ కరప్షన్ గ్రూప్స్ ఉన్నాయి, కులాలకు గ్రూప్స్ ఉన్నాయి, మతాలకి ప్రాంతాల గ్రూప్స్ ఉన్నాయి, కానీ హ్యుమానిటీకి మానవత్వానికి గ్రూప్స్ లేవు. ఈ రోజున మీతో నేను మాట్లాడగలుగుతున్నాను. నేను రిక్వెస్ట్ ఏంటంటే, లెట్ దిస్ జనసేన ఈ డిజిటల్ ఆర్మీ. నేను మిమ్మల్ని ఏమన్నానంటే, మీరు ఒక డిజిటల్ ఆర్మీ, డిజిటల్ రెజిమెంట్. కెన్ ఐ గివ్ దిస్ అంటే నేను ఈ దీనికి శతఘ్ని అని పేరు పెట్టాలని నాకు. యూనో వాట్ ఇస్ జనసేన డిజిటల్ విభాగం ప్రకారం శతఘ్ని, డిజిటల్ రెజిమెంట్ ఆఫ్ జనసేన పార్టీ. మీరు దీన్ని మనకున్న భావాలని, భావజాలాలని సమాజానికి ఎంత తీసుకెళ్ళగలరో మీరు దయచేసి తీసుకెళ్ళండి. అండ్ ఆల్వేస్ ఐ విల్ బీ డీప్లీ indebted to you for fighting for Janasena's cause, and my selfishness is not for me, not for my films, it is only for people. మీరు ఇది మనస్ఫూర్తిగా ఇది నేను కూడా అంటే ఒక రోజులో నమ్మమని నేను చెప్పను. నన్ను చెక్ మై యాక్షన్స్, చెక్ మై వర్డ్స్, అన్నీ కోరిలేట్ అవుతున్నాయంటే గివ్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్. కొత్త నిజాయితీ గల పొలిటికల్ పార్టీగా ఇప్పుడున్న కరప్ట్ పొలిటికల్ సినారియోలో మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అలాంటిది మనం అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో పోటీ చేస్తామా, లేకపోతే ఫోకస్డ్గా కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ మీదే ఫోకస్ పెడతామా? పొలిటికల్ ప్రాసెస్, పొలిటికల్ పార్టీ నేను చాలా డిసడ్వాంటేజెస్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ హ్యాడ్ స్టార్టెడ్ సిపిఓ, నాకు ఆ రోజుకి ఒక మ్యాడ్ ప్యాషన్ ఉంది, పిచ్చి ప్యాషన్ ఉంది, ఏదో చెయ్యాలి సొసైటీకి అని. సో అంటే ఈ క్వశ్చన్ రాబోయే ముందు జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. బేస్ నేను సినిమాకు రాకముందు ఐ వాజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ సొసైటీ, సోషల్ ఇష్యూస్ మీద, వీటి మీద చాలా బాధ ఉండేది. సో వాటి కోసం నేను ఏదో ఒక సమాధానాలు వెతుకుతూ ఉండండి, త్రూ బుక్స్ ఆర్ త్రూ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్ కైండ్. లేటర్ డెస్టినీ హ్యాస్ పుష్డ్ మీ ఇంటూ ఫిల్మ్స్. సినిమాల్లో నా సామాజిక స్పృహ మాట్లాడితే సరిపోద్దని అనిపించింది. ట్రై చేశాను, నాకు సరిపోలే. అలాగే పోనీ దీన్ని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్గా స్టార్ట్ చేస్తే కొన్ని ఇష్యూస్ని హైలైట్ చేస్తే సరిపోద్దా అని చెప్పి దాన్ని ఐ స్టార్టెడ్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇది ఒక ఎవల్యూషనరీ ప్రాసెస్. అంటే మీ క్వశ్చన్ ఈజ్, ఆర్ యూ గోయింగ్ టు కంటెస్ట్ ఇన్ ఆల్ ద అసెంబ్లీ సీట్స్ ఆర్ ఆల్ ద పార్లమెంటరీ సీట్స్ కదా. నేను ఎలా చూస్తున్నానంటే పొలిటికల్ ప్రాసెస్ని, ఇట్ ఈస్ అన్ ఎవల్యూషనరీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంగ్రెస్ పార్టీ దే కీప్ ఆన్ సేయింగ్, ఇప్పుడు ఎనీ పొలిటికల్ మీటింగ్స్లో సపోజ్ నేనే లాస్ట్ టైం కూడా ఏదన్నా నీకు మాది 150 ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర నీకు తెలియదంటే, బట్ వాట్ దే మెంట్ ఈజ్ ట్రూ. బట్ వీళ్ళందరూ లేరు. కానీ అంటే అది ఈ రోజున ఒక పొలిటికల్ ఫోర్మిడబుల్ నేషనల్ పార్టీగా అవతరించడానికి దానికి ఒక 150 సంవత్సరాల పైన పట్టింది. దానికి ప్రాసెస్ నడిచి దేశం అంతా విస్తరించడానికి. అలాగే జనసేన పార్టీని మొత్తం అన్ని చోట్ల విస్తరించడానికి నేను అసలు నాకు ప్రజారాజ్యం పార్టీ అనేది కానీ లేకుండా కానీ ఉంటే మేబీ ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ టు ఆన్సర్ ఫర్ మీ. నేను ఎలా స్టార్ట్ చేస్తున్నానంటే ఆల్రెడీ ఒక డిసడ్వాంటేజ్ పొజిషన్ స్టార్ట్ చేశాను. అంటే నమ్మకం లేదు, మీరుంటారా పాలిటిక్స్లో అంటే ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ తెలియక కాదు ఇవన్నీ. బట్ వీటన్నిటి డిసడ్వాంటేజెస్ని అంటే జనసేన మన ప్రజారాజ్యం పార్టీ తాలూకు డిబేకల్ కానీ మనకి మేము ఉన్నాం కానీ మీరు ఈ పార్టీ లేదు, ఇలాంటి నాకు డౌట్స్ తోటి, సందేహాలతోటి ఇవన్నీ ప్రతిసారి నేను ఒక్కనే వచ్చింటే వేరుగా ఉండేదేమో నాకు. ఈరోజు ప్రతిదీ నేను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అలాగే నేనేం చేస్తానంటే పొలిటికల్ ప్రాసెస్ ఇట్స్ నాట్ అబౌట్ మియర్ విన్నింగ్ ద ఎలక్ట్రోల్. For me it is a political party is meant basically it should strive for social transformation. నేను ఫస్ట్ అది నమ్ముతాను. ఆ ప్రాసెస్లో పదవి అనేది అదొక పార్ట్ అండ్ పార్సల్. ఇప్పుడు నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళలేదు పొలిటికల్ ప్రాసెస్లోకి అంటే మనకి అసెంబ్లీలోకి వెళ్ళకపోతే ఆగిపోతామా ఈ డౌట్ ఉంది. అందుకే నేనేంటంటే నాకున్న పాస్ట్ పిఆర్పి ఎక్స్పీరియన్స్ తోటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తానంటే ఆ మూమెంటం కోసం వెయిట్ చేస్తాను. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడడానికి ఫస్ట్ నువ్వు యాక్ట్ చేస్తావా, ఐ హ్యావ్ టు బికమ్ అన్ యాక్టర్. డే 1 నువ్వు విల్ యూ రీచ్ దిస్ కైండ్ ఆఫ్ స్టార్డమ్ అంటే నేను ప్రూవ్ చేయలేను. ఓన్లీ నడుచుకుంటూ వెళ్ళటమే.
అలాగే జనసేన పార్టీ గ్రోత్కి నేను ఎలా చూస్తున్నానంటే ఇట్ ఈస్ అట్ 25 years మై కమిట్మెంట్. అంటే నాకు ఉన్న ఏజ్ కానీ లేదంటే టిల్ అనదర్ 25 years నేను కష్టపడగలను మన దేశం కోసం, మన సమాజం కోసం. ఇది ఎంత స్థాయి విస్తరిస్తుంది, ఏ స్థాయికి వెళ్తుంది అనేది నేను వేసే ప్రతి అడుగుని బట్టి ఉంటుంది. అంతేగాని ఇది ఒకే రోజు నేను ఈరోజు చెప్పేయచ్చు 170 స్థానాలు చేసేయగలను. నేను బిగ్ టాక్ ఆర్ లౌడ్ టాక్ నాకు చేయడం ఇష్టపడను. నేను ప్రాక్టికల్గా ఎంతైతే సాధ్యపడద్దో అంతే మాట్లాడతాను. అది ఈరోజు నేను ఇక్కడ కూర్చొని చెప్పలేను. 2018 ఆల్మోస్ట్ ఆఖరిలో చెప్పగలను. ఎందుకంటే అప్పుడు నేను చెప్పడం కాదు, మీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా నేను కూడా నాకు కూడా తెలియదు నేను ఎంత, ఇప్పుడు నా బలం ఎంతో నాకే తెలియదు. ఈ పార్టీకి వెళ్తే అసలు ఎంత స్థాయి ఉంటుంది, మనకి ఎంత కెపాసిటీ ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నాకు టైం పడుతుంది. నేనేమంటానంటే ఫస్ట్ అక్టోబర్ నుంచి నేను జనంలో మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ ఇష్యూని హ్యాండిల్ చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది. ఐ థింక్ మీకు కూడా అర్థమవుతుంది. బట్ టిల్ దెన్ నేను అన్నది దీని ప్రాపర్ ఆన్సర్ ఓన్లీ ఐ కెన్ గివ్ యూ ఇన్ 2018 ఎండ్ ఆఫ్ 2018 December. థ్యాంక్ యూ. సౌరభ్ సార్, నేను పుట్టింది వరంగల్లో, 10 years కరీంనగర్లో చదివాను. తర్వాత 6 years ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. పేరెంట్స్ ఆదిలాబాద్లో ఉంటారు. సో నేను ఈ నార్థన్ పార్ట్ ఆఫ్ తెలంగాణలో తిరుగుతూ ఉంటాను, ఫ్రెండ్స్తో మాట్లాడతాను, ఫ్యామిలీతో డిస్కషన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడున్న జనరల్ ఒపీనియన్ ఏంటంటే జనసేన పార్టీ ఈజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు ఆంధ్ర, ఇంకా తెలంగాణలోకి రావాలనే ఉద్దేశం లేదు అనే ఒక జనరల్ ఒపీనియన్ ఉంది. ఇది ఎందుకు వచ్చిందంటే మీరు అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ ఏరియాలో ఏ ఒక్క ఇష్యూని డైరెక్ట్గా అడ్రస్ చేయలేదు, మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. సో దీనికి రీజన్ ఏంటి? ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ స్ట్రాటజీ that you are going to follow in Telangana? What is your future plan of action? రీజన్ ఉంది దానికి. నాకు ఎంటైర్ ఇండియా ఈజ్ వన్. నేను ఎప్పుడు దేశం అనుకున్నాను కానీ ఒక ప్రాంతానికో ఒక భాషకు కానీ ఒక దానికి నేను ఎప్పుడు పరిమితం లేను. అలాగే తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ఒక సెన్సిటివ్ విషయం ఏమైపోయిందంటే పీపుల్ ఎక్కడో సైకలాజికల్గా, నేను యాక్చువల్గా వెళ్ళినప్పుడు నాకు మ్యాడ్ కనెక్ట్. యాక్చువల్గా చెప్పాలని నాకు చాలా ఇష్టమైన, నేను ఇక్కడ ఎక్కువ పెరిగాను. నేను ఎంటైర్ లైఫ్లో ఎక్కువ నేను తెలంగాణలో పెరిగాను. లాస్ట్ పిఆర్పి కూడా ఎక్కువ తిరిగింది తెలంగాణలోనే. ఆంధ్రాలో చాలా తక్కువ తిరిగాను. కరీంనగర్కి వచ్చాను, ఆదిలాబాద్ మొత్తం తిరిగాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆదిలాబాద్లో తాండాలకి వెళ్ళి ఏదో ఒకసారి బాధపడిన బావి అదృష్టవశాత్తు మంచి నీళ్ళు కూడా పడింది ఆ రోజు. మై లవ్ ఫర్ తెలంగాణ ఇస్ ఇంటాక్ట్, అదేం తగ్గలేదు. ఏమైపోయిందంటే మనకి యూత్ ఇంకా రెడీగా లేరు. ఇప్పుడు నేను వచ్చి ఇష్యూ మాట్లాడడానికి యూత్ ఆర్ రెడీ, యూత్ చాలా బలంగా ఉన్నారు. కానీ సపోర్టింగ్ నాయకులు ఉంటారు చూసారా, దే ఆర్ స్టిల్ మియర్ పొలిటికల్ నేచర్లోనే ఉన్నారు. కానీ స్టిల్ ఈ సొసైటీస్ ఇష్యూస్ మీద మాట్లాడడానికి ఇంకా పీపుల్ ఆర్ నాట్ యెట్ రెడీ. అందువల్ల నాకు హైదరాబాద్లో ఉన్నంత నెట్వర్కింగ్ డిస్ట్రిక్ట్స్లో మామూలు యూత్లో ఉంది. కానీ ఇంకా స్టిల్ సపోజ్ మీలాంటి వాళ్ళు ఉంటారు, మీరు ఏదైనా వచ్చి మాట్లాడతారు, ఐ విల్ కమ్ టు యూ. నేను మీకు ఒక ఇష్యూ మాట్లాడేసి వెళ్ళిపోతాను. దాన్ని మీకు ఏదైనా మాట్లాడాలంటే లోకల్ బిగ్ లెవెల్ సపోర్ట్ లేకపోతే మీరు ఇబ్బంది పడిపోతారు. సో ఇట్స్ మోర్ టు సేఫ్ గార్డ్ మై క్యాడర్ ఆర్ సేఫ్ గార్డ్ మై పీపుల్ హూ కేర్ ఫర్ జనసేన. దట్స్ వై ఐఎమ్ హోల్డింగ్ ఇట్. ఎందుకంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, వాట్ యువర్ అపోనెంట్ గ్రూప్ సేస్, బేసిక్గా దే వాంట్ టు కన్ఫైన్ మీ ఫర్ అన్ ఆంధ్రా గే. నువ్వు ఆంధ్ర పార్టీ ఎందుకు వెళ్తున్నావు, మీకు ఇమీడియట్గా మీకు ఇది ఉంటుంది. నేను ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ వెళ్ళాలంటే ఇట్ టేక్ సమ్ టైం. నేను అందుకని ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడానంటే చాలామంది అక్కడ కుర్రోళ్ళని ఇబ్బంది పెట్టేశారు ఒక 2-3 ఇష్యూస్లో. మీరు ఎందుకు అతను తీసుకొస్తారు ఇక్కడికి అని. నేను వాళ్ళందరి దృష్టి పెట్టుకొని నేను ఆగాను. యాక్చువల్లీ అంతకుమించి నాకు వేరే రీజన్ లేదు. ఈ రోజుకి ఇప్పుడు నేను ఇదే ఖమ్మం వెళ్ళాను కదా, ఇట్స్ నాట్ నేను అమ్మాయి పేరు శ్రీజ, నాకు టీవీలో తెలిసింది. నాకు ఎక్కడ నేను వైజాగ్ ఎక్కడో మన తుఫాన్ టైంలో నుంచి అక్కడి నుంచి నేను తూర్పుగోదావరి నుంచి అక్కడి నుంచి కారులో వెళ్ళిపోయాను కదా. అంటే నాకు నిజంగా నన్ను ఎవరైనా పిలిస్తే నేను ఎందుకు రాను, నాకు ఇది నాకు నెసెసిటీ అనుకున్నప్పుడు ఫర్ మీ అలా 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 ఇష్యూ నన్ను పిలవకుండా నాకు వెళ్తే ఏమైపోతుందంటే, ఇప్పుడిప్పుడే తెలంగాణ వచ్చింది, ఇప్పుడు నేను వెళ్తే ఏమైపోతుందంటే ఆ పొలిటికల్ స్పేస్ కోసం కొట్టుకున్నాను అనుకుంటారు. ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ పొలిటికల్. ఇది నాకు అక్కడున్న సోషల్ ఇష్యూస్ని అడ్రస్ చేయటం, సోషల్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేయటం అనే థాట్ పోయి
జనసేన వచ్చి పొలిటికల్ స్పేస్ కోసం కొట్టుకుంటున్న తాపత్రయపడుతున్నారని చెప్పి ఆ ఇష్యూ మీద పోరాడే యూత్ని ఇబ్బంది పెడతారని ఒక ఉద్దేశం కాదు. నిజంగా నన్ను పిలిచినప్పుడు ద వే శ్రీజాని పిలిచినప్పుడు నేను ఎట్లా వెళ్ళాను ఖమ్మంకి, ఐ కెన్ గో ఎనీవేర్ ఇఫ్ రియల్ దెర్ ఇస్ అన్ ఇష్యూ, అంతేగాని వేరే రీజన్ లేదు. హలో సార్, ఐమ్ వినోద్. ఇది కోవాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టే కదా సార్ శ్రీకాకుళం అక్కడ. సో అది ఎగ్జాక్ట్ మన పార్టీ స్టాండ్ ఏంటి సార్ దానిపైన? అండ్ ఆల్సో మనం అది హార్వర్డ్ వెళ్ళినప్పుడు మీరు అక్కడ న్యూ హ్యాంప్షైర్ దగ్గర న్యూక్లియర్ ప్లాంట్ అది వాట్ ఈస్ సార్ ఎగ్జాక్ట్ పార్టీ స్టాండ్ కోవాడ? సో బేసిక్ అబౌట్ న్యూక్లియర్ పవర్ ఇది అంటే కొంత నేను ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని పేపర్స్ చదువుతాను. వాటిలో బేసిక్ నన్ను బాగా ఎడ్యుకేట్ చేసింది న్యూక్లియర్ పవర్ గురించి. ఇట్ ఈస్ మై ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈజ్ ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ తను ఆంధ్ర యూనివర్సిటీలో. సో నేను ఒకసారి ఎప్పుడో నాట్ ఫ్రెండ్ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు ఏదో మాట్లాడితే అసలు బేసిక్గా నాకు ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ మీద నాకు ఒక అవగాహన ఇవ్వండి అంటే హీ గేవ్ మీ ఎంటైర్ స్కెచ్ ఫర్ ఒక హాఫ్ డే కూర్చున్నాం ఇద్దరం. ఈ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు దెన్ వెన్ ఐ వెంట్ దట్ వాస్ మై బేసిక్ ఐడియా అబౌట్ ఇట్. నాకేముంటుందంటే మన జపనీస్ ఫుకుషిమా ప్లాంట్ ఇదైనప్పుడు లేదంటే బేసిక్గా న్యూక్లియర్ పవర్ దాని అడ్వాంటేజెస్ దాని డిసడ్వాంటేజెస్ అర్థం కావడానికి నేను యాక్చువల్లీ అందుకని అర్థం చేసుకోవడానికి వెళ్ళాను. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే ఎనీ అడ్వాన్స్ ఇంక్లూడింగ్ జర్మనీ ఆర్ అదర్ కంట్రీస్ వాళ్ళు షట్ చేస్తున్నారు ప్లాంట్స్. ఓన్లీ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్లోనూ ఈవెన్ ఇన్ యుఎస్ ఆల్సో దే షటింగ్ ద ప్లాంట్స్ కదా, దే షటింగ్ ద వాళ్ళు చెప్పారు ఇది. మరి ప్రాబ్లం ఏముంది అంటే మరి ఎందుకు ఇండియాలో అంటే వీ డోంట్ నాట్ అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఆర్ నాట్ సేఫ్. బట్ కాకపోతే ఇది నాకు లిమిటెడ్ పరిజ్ఞానం ఉంది దీని మీద. నేనేం చేస్తానంటే ఏదైనా ఒక ఇష్యూని ఒక జడ్జిమెంట్ అంటే నాకంటూ ఒక అర్థం చేసుకోవడానికి నేను ఫ్యూచర్లో ఏం చేయబోతున్నానంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ ఆన్సర్ టు గివ్. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఎండేంజర్స్ లైఫ్స్ అనే నాకు థాట్ ఉంది. కానీ సైంటిస్టులు ఏమంటారంటే హూ ప్రపోజెస్ న్యూక్లియర్ ఎనర్జీ మీరు ఆల్టర్నేట్ విజన్ చూడట్లేదు, మీరు ఇలా చూడొచ్చు అంటారు. నేనేం అంటే వాట్ ఐఎమ్ ట్రయింగ్ అంటే నాకు ఎంటైర్ శ్రీకాకుళంలో మొత్తం ఆ బెల్ట్ కోస్టల్ బెల్ట్ అంతా నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్లాంట్స్ వస్తున్నాయని చెప్పేసి నాకు రిపీటెడ్ నేను చదువుతాను. నాకు సమ్హౌ దే ఆర్ టెలింగ్ మీ టు టేక్ అన్ యాక్షన్ అన్నట్టు టు టేక్ జనసేన స్టాండ్ పాయింట్. నేను దానికి ఏం చేస్తున్నానంటే అంటే ఏ ఇష్యూని అర్థం చేసుకోవడానికి బోత్ సైడ్స్ని పిలుద్దాం అనిపిస్తుంది. పీపుల్ హూ ఆర్ ప్రో న్యూక్లియర్ ప్లాంట్, యాంటీ న్యూక్లియర్ ప్లాంట్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అని అర్థం చేసుకొని అండ్ ఆల్సో ప్యారలల్ ఇంక్లూడింగ్ జర్మనీలో వాళ్ళు వితౌట్ న్యూక్లియర్ ప్లాంట్ దే ఆర్ ఏబుల్ టు సస్టైన్ దేర్ పవర్ నీడ్స్. మరి వై జర్మనీ కుడ్ డూ ఇట్, వై ఇండియా కెనాట్ డూ, వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా? ఒకవేళ ఇండియాలో పాసిబిలిటీ చేయాలి అంటే లైక్ జర్మనీ వితౌట్ అంటే అంతే కదా న్యూక్లియర్ అంతా ఫ్రీ న్యూక్లియర్ కదా జర్మనీ, దే షట్ ఆల్ ద న్యూక్లియర్ ప్లాంట్స్. సో అలాంటిది మనకి రావాలంటే దెన్ మన కన్స్ట్రెయింట్స్ ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు డిస్కస్. బట్ 100% ఎనీథింగ్ విచ్ హార్మ్స్ పీపుల్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎ స్టాండ్. దీనికి ముందు వాట్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ ఇస్ టు బ్రింగ్ బోత్ యాంటీ న్యూక్లియర్ అండ్ ప్రో న్యూక్లియర్ అండ్ పీపుల్ వైజాగ్లోనే కూర్చోబెట్టి వీ వాంట్ టు రన్ సింపోజియం ఆన్ ఇట్, కైండ్ ఆఫ్ సెమినార్స్లా కూర్చోబెట్టి వీ విల్ సీ, దెన్ విల్ సీ హౌ ద పబ్లిక్ రియాక్షన్ ఇస్, దెన్ విల్ గో అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇక్కడ మనం మీరు కొన్ని విషయాల మీద ట్విట్టర్లో కానీ లేదా మీడియా మీడియా ప్రెస్ మీట్ ముందు కానీ కొన్ని విషయాల గురించి మనం స్టార్ట్ చేస్తున్నాం స్పందించడం. అండ్ కొన్నిటికి పరిష్కారాలు కూడా మనకు దొరికినాయి గవర్నమెంట్ సైడ్ నుంచి. బట్ కొన్ని విషయాలు ఉన్నాయి ఎట్లా అంటే ఇప్పుడు మన అగ్రిగోల్డ్ కానీ ఆక్వా కానీ అలా మీరు అగ్రెసివ్గా తిరుపతిలో లాస్ట్ ఇయర్ తిరుపతిలో స్టార్ట్ చేసిన స్పెషల్ స్టేటస్ ఫైట్ కానీ ఈ 3 ఇష్యూస్ మెయిన్గా ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ బర్నింగ్ ఇష్యూస్ మనకి మన స్టేట్లో ఆంధ్రాలో. అయితే అగ్రిగోల్డ్ ఇష్యూ వచ్చేసి మీరు విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు ఒక వ్యక్తికి మీరు రిపోర్ట్ కావాలని చెప్పి ఆ రిపోర్ట్ యాక్చువల్లీ దాని తర్వాత దాని ప్రోగ్రెస్ గురించి మీరు తర్వాత రిపోర్ట్ ఇచ్చాం కదా, ఇట్ వాస్ దేర్ ఇన్ మీడియా. అండ్ దాన్ని ఆ సమస్యని కంప్లీట్గా పరిష్కారం వైపు ఎలా తీసుకెళ్ళాలని, ఎందుకంటే ఆ సంస్థలో పనిచేసిన ఒక అగ్రిగోల్డ్ పర్సన్ ఉన్నారు, ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఆయన ఇప్పుడు కాదనే 6 months బ్యాక్
ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ నా. ఇప్పటికి కూడా ఆయనకి రావాల్సిన మనీ కానీ అక్కడ ఆయన కూడా ఇన్వెస్ట్ చేశారు, రాలేదు. ఎట్లా అంటే న్యాయం అనేది పైకి కనపడుతుంది కానీ లోపల ఇంటీరియర్గా పూర్తి స్థాయిలో అయితే జరగలేదు, క్షేత్రస్థాయిలో అయితే జరగలేదు. జస్ట్ పైపైన కొద్దిగా కలర్ వేసుకుంటూ వెళ్ళారు. సో దీన్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేయబోతున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జనసేన అనే పార్టీ లేదు. దెర్ ఆర్ అదర్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఆర్ సమ్ అదర్ పార్టీస్ విచ్ ఆర్ డూయింగ్ ఇట్. కాంగ్రెస్ పార్టీ ఉంది, దే హ్యావ్ 150 years. దెర్ ఇస్ భారతీయ జనతా పార్టీ. There are communist parties, both CPI and CPM, other parties, including the ruling party and YSRCP. ఇది ఒక్క జనసేన సమస్య ఒక్కటే కాదు కదా, అందరి సమస్య కదా. అంటే ప్రతి సమస్యకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయడానికి వీఆర్ నాట్ సిట్టింగ్ ఇన్ ద హాట్ సీట్. మన అధికారంలో లేవు, పవర్ మన చేతిలో లేదు. మనం చేయగలిగేది ఏంటి? వీ కెన్ హైలైట్ ది ఇష్యూ. ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి నేను అన్ని చోట్ల నేను ప్రత్యక్షం అవ్వలేను. ఐ విల్ రైజ్ ద ఇష్యూ. అక్కడి నుంచి నేను దాని మీద ప్రాపర్ రిపోర్ట్ తీసుకొచ్చాం, వి సెండ్ ఇట్ టు ద గవర్నమెంట్, కన్సర్న్ పంపించాం. తర్వాత ఇప్పుడు అంతమించి ఫైట్ చేయాలంటే ప్రతిరోజు మల్టిపుల్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అలాగే ఇది ఎప్పుడు సాధ్యపడద్దు అంటే వెన్ వీ సిట్ ఇన్ ద ఒక అసెంబ్లీ, ఎందుకంటే ఇవన్నీ అపోజిషన్ పార్టీస్ చేయాలి. లేదంటే రెగ్యులర్ మనం ఇంకా స్టిల్ మనకి జనసేన ఇంకా నిర్మాణం జరుగుతుంది. అట్లీస్ట్ మనకు ఎక్స్క్యూజ్ ఉంది, ఎందుకంటే నాకు ఇంకా లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్తాను, నేను ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, నేను అన్ని అరైవ్ అయ్యాను నేను చెప్పట్లేదు. వీఆర్ లెర్నింగ్, మనం నేర్చుకుంటున్నాం, కింద పడుతున్నాం, మీద పడుతున్నాం. బట్ వీఆర్ స్ట్రగ్లింగ్ అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు రైజ్. అంటే 3 సంవత్సరాలకు వచ్చి ఇంత వాయిస్ రైజ్ చేయగలిగినప్పుడు, 1000 కోట్లు ఉన్న పార్టీలు, కంప్లీట్ నేషనల్ స్థాయిలో ఉన్న బీజేపీ పార్టీ, కంప్లీట్ అన్ని రాష్ట్రాల్లో ఉండే సిపిఐ సిపిఎం, దే కెన్ టేక్ ఇట్ టు అనదర్ లెవెల్. ఆపేయచ్చు కదా. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్యూని రైజ్ చేస్తారు, కానీ ప్యారలల్గా ప్రతి చోట అనేక ఇష్యూస్ వస్తుంటాయి. అలాగే ఇది కాన్స్టెంట్గా మన మీద ఎప్పుడేమవుతుందంటే బుల్లింగ్ టెక్నిక్స్ అంటారు. ఇవన్నీ ఇది ఎందుకు మాట్లాడతారంటే ఇవన్నీ నేను జెన్యున్గా మనసులో ఉంటుంది చేయాలని. బట్ నా పరిమితి ఎంత? ఎవరిని క్వశ్చన్ చేయమంటారు? ఇప్పుడు వెళ్ళి అగ్రిగోల్డ్ ఉంది, కెన్ హౌ మెనీ వేస్ మనం చెప్తాం ఇది ఇష్యూ అని. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది, అది నేను ఎప్పుడు ఆపలేదు ఇప్పుడు దాకా. బట్ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఆల్సో టైమింగ్. ఫస్ట్ నేను ఒక ఇష్యూ రైజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, స్పెషల్ ప్యాకేజ్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పుడు మళ్ళీ నేను దాని మీద ఫైట్ చేస్తే అవి పాచిపోయిన లడ్డులుగా చాలా మంచి అంటే ఇది నేను వాళ్ళని నాట్ టు పుట్ దెమ్ డౌన్ ఆర్ సంథింగ్ అంటే నా జెన్యున్గా నేను అడిగాను. అని అడిగితే బట్ దే హ్యావ్ దర్ ఓన్ పాయింట్. ఇది కొట్టుకోవడానికి ప్రజాక్షేత్రంలో కొట్టుకోవడం, మాట్లాడుకోవడం పద్ధతి. 2, ఇట్ ఈస్ వైఎస్ఆర్సీపీస్ రోల్ టు స్పీక్ అబౌట్ ఇట్ ఇన్ అసెంబ్లీ అండ్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ద పార్టీస్. ఇప్పుడు నేను కూడా చేయగలను. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడితే ప్రతి చోట చేయాలంటే నాకు ఆర్గనైజేషన్ నిర్మాణం లేకుండా, కంప్లీట్ అవ్వకుండా నేను ప్రతి చోట ఒక ధర్నా చేసి ఇవి చేయాలంటే నాకు కొంచెం టైం పడుతుంది. ఇట్ ఈస్ అ టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని ఏంటంటే నేను ఆపను, ఎప్పుడు థాట్ లెవెల్లో ఆపను. ఫిజికల్గా కనిపించడానికి మేబీ సమ్టైమ్స్ ఇట్ టేక్స్ టైం, సమ్టైమ్స్ స్ట్రాటజిక్గా ఆపాల్సి వస్తుంది. ఇట్ ఈస్ సమ్టైమ్స్ ఫర్ స్ట్రాటజిక్ రీజన్ ఐ విల్ స్టాప్ ఇట్. ఎందుకంటే నాకు ఇది ఇంతకు మించి ముందుకెళ్ళినప్పుడు దే క్రియేట్ డెడ్ ఎండ్. ఆ డెడ్ ఎండ్కి వెళ్ళినప్పుడు ఆపుతాను. అగైన్ ఐ విల్ ఫైండ్ మై వే అగైన్. బట్ అంతకుమించి తప్ప ఏ ఇష్యూని ఆపడం అనేది లేదు. అలాగే అగ్రిగోల్డ్ కూడా ఇట్ ఈస్ నాన్ గోయింగ్ ఇష్యూ. అది నాకు బాధ ఉంది, బర్నింగ్ ఉంది, కానీ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఏదో ఆపలేదు. ఐ టేక్ ఎనీ ఇష్యూ టు ఇట్స్ లాజికల్. దట్ మచ్ ఐ కెన్ టెల్. ప్రజెంట్ స్టేట్లో ఉన్న అతిపెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్స్. మనకి పర్టికులర్గా గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ వచ్చి కొన్ని ఇయర్స్ అయిపోయాయి. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మనం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు వచ్చారు. కానీ పర్టికులర్ ఒక సరైన నోటిఫికేషన్ అనేది ఇంతవరకు రాలేదు సార్. నిరుద్యోగులు చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించి జనసేన ఏ స్టాండ్ తీసుకోబోతుంది? మీరు ఉద్దానంకి ఎలా ఫైట్ చేశారో, ఆక్వా ఫుడ్ పార్క్ కానీ పర్టికులర్ అంశాల మీద మీరు ఆంధ్రప్రదేశ్లో ఫైట్ చేశారు, కొన్నిటి మీద సాధించారు. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ మీద కూడా మీరు ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడగలిగితే చాలా చాలా పెద్ద. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఒకటి మీరు అడిగితే లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్ కదా. అవును సార్. ఇది వెన్ ఐఎమ్ డూయింగ్ ద పాలసీ చేస్తున్నాం.
అంటే మన ఈచ్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎడ్యుకేషన్ మీద, తర్వాత ఈచ్ ఇష్యూ మీద, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ మీద ఉన్నప్పుడు ఇది లాట్ ఆఫ్ ఒక రిటైర్డ్ ఐఏఎస్ పీపుల్, లాట్ ఆఫ్ సోషల్ సైంటిస్టులు కూర్చోబెట్టి ఇప్పుడు ఏమైపోతుంది, మనం అన్ఎంప్లాయ్మెంట్ మీరు కూర్చోబెట్టి ఒక స్టాండ్ అలా కాదు, వీల్ హ్యావ్ అ పాలసీ డాక్యుమెంట్ వై దెర్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్, వాట్ ఆర్ ద రీజన్స్. ఒకసారి ఏమైపోతుందంటే ఒక వాట్ ఈస్ ద కల్చరల్ ఇష్యూస్ ఏమున్నాయి అక్కడ అంటే కొంతమంది ఒక కొన్ని సర్టన్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, బికాస్ ఆఫ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆ ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలి. స్టిల్ దెర్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కానీ బికాజ్ ఐ డోంట్ లైక్ టు డూ దిస్ జాబ్ అని చెప్పి దూరంగా వెళ్ళిపోతారు. ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ అన్నీ అనలైజ్ చేయగలిగే సర్టన్ ఎక్స్పర్ట్స్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ ఫర్ అస్ అండ్ హూ స్టార్టెడ్ ఒక 5-6 మంది వర్క్ చేస్తున్నారు అండ్ ఈచ్ ఇష్యూ మీద మనం హైలైట్ చేస్తాం. సో ఫైనలీ దిస్ వుడ్ బీ when final by December we'll come out with a proper policy document on unemployment. 70s లో employment ఎక్కడ ఉండదంటే there is నాకు తెలిసి when we have extremely creative human brain, కాకపోతే మనం we have chosen not to get into certain, ఇప్పుడు మనకి why nursing only it has to come from Kerala, why IT is only reaches a peak in from Telugu people, అంటే ఇవన్నీ ఒక కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవి. అంటే ఈ జాబ్ చాలా బాగుంటుందని అందరికి భావన వచ్చినప్పుడు ఎవ్రీ వన్ గెట్స్ ఇన్ టు ద జాబ్ అండ్ వన్ సెక్టర్ కంప్లీట్లీ ఒక దాని ఏమంటే దే డిక్లైన్ ఇట్, దే డినై ద గ్రోత్ ఆఫ్ దట్ పర్టికులర్ జాబ్. అక్కడ ఏమిటంటే చాలా జాబ్స్ ఉంటాయి కానీ మనుషులు ఉండరు, క్వాలిటీ మెన్ ఉండరు. సో హౌ డు వీ ఫిల్ దీస్ గ్యాప్స్? ఇవన్నీ అర్థం చేసుకోవడానికి దెన్ అన్లెస్ వీ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టు అనలైజ్ అండ్ దెన్ వీ విల్ గెట్ టు ద నీడెడ్ ఆన్సర్. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే బాగా కోరుకుంటుంది జనాలు, మీరు కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారితో కూడా కలిసి పనిచేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనేది బయట ఉన్న ఇది సార్ అందరూ అనుకుంటున్నది కూడా. సో దీనిపైన ఐ డూ అ ప్రో పీపుల్, ఐఎమ్ నాట్ ప్రో ఎనీ పార్టీ. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ సాధించడానికి ఆల్ ద పార్టీస్ కేమ్ టుగెదర్. అంటే భావ వైరుధ్యం ఉన్న భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, దే కేమ్ టుగెదర్. ఓకే సార్. అలాగే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్ నేను ఇప్పుడు దాకా ఒక స్టాండ్ నేను తీసుకోలేదు. దో లాస్ట్ టైం ఇట్ వాజ్ ఫర్ నాకేమైపోతుందంటే నేను ఏదన్నా ఐ వాంట్ టు లాబీ ఫర్ ప్రో పూర్. ఇప్పుడు నేను ఖచ్చితంగా లాస్ట్ టైం ఎందుకు వెళ్ళానంటే విచ్ ఎవర్ పార్టీ ఈజ్ రీజనబుల్ పార్టీ. నాకు ఎవరితో చెప్పాను, రిపీటెడ్ చెప్తుంటాను, I don't have love and affection for any party. If Lok Satta has got a lot of strength, I don't mind going with Lok Satta. అంతేగాని నేనేమి అన్ని ఆప్షన్స్ నేను ఓపెన్ చేసి పెట్టాను. ఫస్ట్ లెట్ us build ourselves, let us organize ourselves, let the time decide. మీ అందరికి అనిపిస్తుంది, ఇట్స్ నాట్ మై ఒపీనియన్, మీ అందరికి అనిపించిన ఒపీనియన్నే దెన్ ఐ విల్ ఫాలో ఇట్ అప్. వాట్ ఎవర్ ద ఫీడ్బ్యాక్, ఇఫ్ యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ అక్రాస్ ద స్టేట్, ఇఫ్ దాని పర్సంటేజ్ ఎక్కువ దెన్ ఐ విల్ గో విత్ దట్.